ఓం శాంతి 21/3/2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మీ యోగ బలంతో మొత్తం సృష్టినంతా పావనంగా తయారు చేయాలి. మీరు యోగ బలంతోనే మాయపై విజయం పొంది జగత్ జీతులుగా అవ్వగలరు. ప్రశ్న: తండ్రి పాత్ర ఏది? పిల్లలైన మీరు ఆ పాత్రను ఏ ఆధారంతో తెలుసుకున్నారు? జవాబు: తండ్రి పాత్ర అందరి దుఃఖాలను హరించి సుఖమునివ్వడం, రావణుడి సంకెళ్ళ నుండి విడిపించడం. తండ్రి వచ్చినప్పుడు భక్తి అనే రాత్రి పూర్తి అవుతుంది. తండ్రి స్వయంగా మీకు తన పరిచయమును, వారిచ్చే వారసత్వ పరిచయమును ఇస్తారు. ఒక్క తండ్రిని తెలుసుకోవడం ద్వారానే మీరు సర్వము తెలుసుకుంటారు. పాట: నీవే తల్లివి, తండ్రివి నీవే. ఓం శాంతి. పిల్లలైన మీరు ఓం శాంతి అర్థమును తెలుసుకున్నారు. మనమంతా ఆత్మలము. ఈ సృష్టి నాటకంలో మనది ముఖ్యమైన పాత్ర అని తండ్రి మనకు అర్థం చేయించారు. పాత్ర చేసేదెవరు? ఆత్మ శరీరాన్ని ధరించి పాత్రను అభినయిస్తుంది. అందువలన బాబా ఇప్పుడు పిల్లలను ఆత్మ అభిమానులుగా చేస్తున్నారు. ఇంతకాలము దేహ అభిమానులుగా ఉండేవారు. ఇప్పుడు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చెయ్యాలి. డ్రామా ప్లాన్ అనుసారం మన తండ్రి వచ్చారు. తండ్రి రాత్రి సమయంలోనే వస్తారు. తండ్రి వచ్చే తిథి తారీఖు ఎవ్వరికీ తెలియదు. లౌకిక జన్మ తీసుకునే వారికి తిథి తారీఖులు ఉంటాయి. వీరేమో పారలౌకిక తండ్రి, వీరికి లౌకిక జన్మ లేదు. కృష్ణుడి జన్మ తిథి తారీఖు సమయము మొదలైనవన్నీ తెలుపుతారు. కానీ తండ్రిది దివ్య జన్మ అని అంటారు. తండ్రి బ్రహ్మలో ప్రవేశించి ఇది అనంతమైన డ్రామా అని అర్థం చేస్తూ ఉన్నారు. దీనిలో అర్ధకల్పం రాత్రి. రాత్రి అనగా గాఢాంధకారం వ్యాపించినప్పుడు నేను వస్తాను. నాకు తిథి తారీఖులేవీ లేవు. ఇప్పుడు భక్తి కూడా తమో ప్రధానంగా ఉంది. అర్ధకల్పం అనంతమైన పగలుగా ఉండేది. బ్రహ్మలో నేను ప్రవేశించాను అని స్వయంగా తండ్రి చెప్తున్నారు. గీతలో కూడా భగవాను వాచ్ అని ఉంది. మనుషులను భగవంతుడు అని అనేందుకు వీలు లేదు. కృష్ణుడు కూడా దైవీ గుణాలు కల ఒక మానవుడే. ఇది మనుష్య లోకం, దేవలోకం కాదు. బ్రహ్మ దేవతాయ నమః అని పాడతారు. బ్రహ్మ సూక్ష్మవతన వాసి. అక్కడ ఎముకలు మాంసము ఉండవని పిల్లలకు తెలుసు. అది సూక్ష్మమైన తెల్లని ఛాయలాంటి శరీరం. ఆత్మ మూలవతనంలో ఉన్నప్పుడు ఆత్మకు నీడ వంటి సూక్ష్మ శరీరం కూడా ఉండదు. రక్త మాంసాల శరీరం కూడా ఉండదు. ఈ విషయాలు మానవ మాతృలెవ్వరికీ తెలియవు. ఆ తండ్రి వచ్చి ఇవన్నీ వినిపిస్తూ ఉన్నారు. బ్రాహ్మణులు మాత్రమే వింటారు, ఇతరులెవ్వరూ వినరు. భారతదేశంలోనే బ్రాహ్మణ వర్ణం ఉంటుంది. అది కూడా పరంపిత పరమాత్మ ప్రజాపిత బ్రహ్మ ద్వారా బ్రాహ్మణ ధర్మమును స్థాపించినప్పుడు మాత్రమే ఉంటుంది. వీరిని రచయిత అని కూడా అనరు. వీరు నూతన రచన ఏమీ చేయరు. కేవలం పాత వాటిని నూతనంగా చేస్తారు. ఓ బాబా, పతిత ప్రపంచంలోకి వచ్చి మమ్ములను పావనంగా చేయండి అని కూడా నన్ను పిలుస్తారు. ఇప్పుడు వారు మిమ్ములను పావనంగా చేస్తున్నారు. మీరు మళ్ళీ యోగ బలంతో ఈ సృష్టిని పావనంగా తయారు చేస్తున్నారు. మాయపై విజయం పొంది జగత్ జీతులుగా అవుతారు. యోగ బలమును సైలెన్స్ బలము అని కూడా అంటారు. ఋషులు, మునులు మొదలైన వారంతా శాంతి కావాలని కోరుకుంటారు. కానీ వారికి శాంతికి అర్థమే తెలియదు. ఇక్కడ తప్పకుండా పాత్రను అభినయించే తీరాలి కదా. శాంతిధామము అంటే మధురమైన నిశ్శబ్దంగా ఉన్న ఇల్లు. మన ఇల్లు శాంతిధామం అని ఆత్మలైన మీకు ఇప్పుడు తెలుసు. పాత్ర చేసేందుకు మనం ఇక్కడికి వచ్చాం. ఓ పతిత పావన, దుఃఖహర్త, సుఖకర్త, మీరు వచ్చి రావణుడి సంకెళ్ళ నుండి విడిపించండి అని తండ్రిని పిలుస్తారు. భక్తి అనేది రాత్రి, జ్ఞానం పగలు. రాత్రి నశిస్తుంది, మళ్ళీ జ్ఞానం ఉదయిస్తుంది. ఇది సుఖ దుఃఖాల ఆట. మొదట మనము స్వర్గంలో ఉండేవారము, తర్వాత క్రిందకు దిగుతూ దిగుతూ నరకంలో పడిపోయాము అని మీకు తెలుసు. కలియుగం ఎప్పుడు సమాప్తం అవుతుందో, మళ్ళీ సత్యుగం ఎప్పుడు ప్రారంభం అవుతుందో ఎవ్వరికీ తెలియదు. మీరు తండ్రిని తెలుసుకున్నందున ఆ తండ్రి ద్వారా అంతా తెలుసుకున్నారు. మనుషులు భగవంతుడిని వెతికేందుకు ఎన్నో ఎదురు దెబ్బలు తింటారు. వారికి తండ్రి గురించి ఏమాత్రం తెలియదు. ఆ తండ్రి వచ్చి తన పరిచయాన్ని, వారిచ్చే వారసత్వ పరిచయాన్ని ఇచ్చినప్పుడు మాత్రమే తెలుసుకుంటారు. వారసత్వము తండ్రి ద్వారా మాత్రమే లభిస్తుంది, తల్లి నుండి లభించదు.
బ్రహ్మను తల్లి అని కూడా అంటారు. ఇతడి ద్వారా వారసత్వం లభించదు. ఇతడిని స్మృతి చెయ్యరాదు. బ్రహ్మ, విష్ణు, శంకరులు కూడా శివుడి పిల్లలే. ఈ విషయం కూడా ఎవ్వరికీ తెలియదు. ఈ అనంత సృష్టికి రచయిత ఒక్క తండ్రి మాత్రమే. మిగిలిన వారంతా వారి రచన లేక పరిమితి రచయితలు. వారి పిల్లలకు మాత్రం. ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనం అవుతాయి. మానవులు తండ్రిని తెలుసుకోలేకున్నారు. అందువలన ఎవరిని స్మృతి చేస్తారు? తండ్రి అంటున్నారు, ఎంత దిక్కులేని అనాథలుగా అయిపోయారు. ఇది కూడా డ్రామాలో నిశ్చయింపబడి ఉంది. భక్తి జ్ఞానము రెండింటిలోనూ శ్రేష్టమైన కర్మ దానం చేయడం. భక్తి మార్గంలో ఈశ్వరార్థము దానం చేస్తారు. ఎందుకు? ఏదో ఒక కోరిక వారిలో తప్పకుండా ఉంటుంది. ఎటువంటి కర్మ చేస్తారో అటువంటి ఫలం మరో జన్మలో పొందుతాము అని భావిస్తారు. ఈ జన్మలో చేసిన దానికి ఫలం మరొక జన్మలో పొందుతారు. జన్మ జన్మాంతరాలకు పొందలేరు. ఒక్క జన్మకు మాత్రమే ఫలం లభిస్తుంది. అన్నింటికంటే శ్రేష్టమైన కర్మ దానం చేయడం. దానం చేయు వారిని పుణ్యాత్ములని అంటారు. భారతదేశాన్ని మహాదాని అని అంటారు. భారతదేశంలో ఎంత దానం చేస్తారో అంత ఏ ఇతర ఖండంలో చేయరు. తండ్రి కూడా వచ్చి పిల్లలకు దానం చేస్తారు. పిల్లలు కూడా తండ్రికి దానం ఇస్తారు. బాబా మీరు వస్తే మా తనువు, మనస్సు, ధనము సంపూర్ణంగా సమర్పిస్తామని అంటారు. మీరు తప్ప మాకు ఇంకెవ్వరూ లేరు అని కూడా అంటారు. నన్ను హెవెన్లీ గాడ్ ఫాదర్ అని అంటారు, అనగా స్వర్గస్థాపన చేసేవాడిని. నేను వచ్చి మిమ్మలను స్వర్గానికి చక్రవర్తులుగా చేస్తాను. పిల్లలు నా కొరకు సర్వము సమర్పణం చేస్తారు. బాబా సర్వస్వము మీదే అని అంటారు. వారిది భక్తిలోని అల్పకాలిక సుఖం. భక్తి మార్గంలో మీరు నాకు పరోక్షంగా దానం చేశారు. దాని ఫలం మీకు తప్పకుండా ఒక్క జన్మకు లభిస్తుంది. ఇప్పుడు నేను మీకు కర్మ, అకర్మ, వికర్మల రహస్యాన్ని కూర్చొని అర్థం చేస్తూ ఉన్నాను. భక్తి మార్గంలో మీకు తప్ప ఇతరులు ఎవ్వరికీ ఈ విషయాలు తెలియవు. తండ్రి స్వయంగా వచ్చి కర్మల గతిని అర్థం చేయిస్తూ ఉన్నారు. సత్యుగంలో చెడు కర్మలేవి చెయ్యరు. అక్కడ సదా సుఖమే సుఖం ఉంటుంది. సుఖధామమును, స్వర్గాన్ని కూడా స్మృతి చేస్తారు. ఇప్పుడు నరకంలో కూర్చొని ఉన్నారు, అయినా ఫలానా వారు స్వర్గస్థులయ్యారు అని అంటారు. ఆత్మకు స్వర్గం ఎంతో బాగుంటుంది. ఫలానా వారు స్వర్గస్థులయ్యారు అని ఆత్మనే అంటుంది. కానీ తమో ప్రధానమైన కారణంగా వారికి స్వర్గమేదో నరకమేదో ఏమాత్రము తెలియదు. మీరంతా ఎంతో తమో ప్రధానంగా అయ్యారు అని అనంతమైన తండ్రి చెప్తున్నారు. డ్రామాను గురించి వారికి తెలియనే తెలియదు. సృష్టి చక్రం తిరుగుతూ ఉంటుందని కూడా భావిస్తారు. కావున ఉన్నది ఉన్నట్లుగానే మళ్ళీ మళ్ళీ తిరుగుతుంది కదా. వారు కేవలం చక్రం తిరుగుతుంది అని మాట వరుసకు అంటారు. ఇప్పుడు ఇది సంగమ యుగం. ఈ సంగమ యుగానికి మాత్రమే మహిమ ఉంది. అర్ధకల్పం దేవతల రాజ్యం కొనసాగుతూ ఉంటుంది. తర్వాత ఆ రాజ్యం ఏమవుతుంది, ఎవరు గెలుచుకుంటారు, ఈ విషయాలు ఎవ్వరికీ తెలియదు. రావణుడు గెలుచుకుంటాడు అని తండ్రి చెప్తున్నారు. వారేమో దేవతలు రాక్షసుల మధ్య యుద్ధం జరిగిందని చూపిస్తారు. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. పంచ వికారాల రూపి రావణుడితో ఓడిపోతారు. మళ్ళీ రావణుడిపై విజయం కూడా పొందుతారు. మీరే పూజ్యులుగా ఉండేవారు, మళ్ళీ మీరే పతితులుగా అవుతారు, అనగా రావణుడితో ఓడిపోతారు. రావణుడు మీ శత్రువైన కారణంగా మీరు సదా రావణుడిని తగులబెడుతూ వచ్చారు. కానీ ఇప్పుడు రావణుడి ద్వారానే పతితమయ్యాము అని తెలుసుకున్నారు. ఇంతకు ముందు తెలియదు. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. ఈ వికారాలనే మాయ అని అంటారు. మాయను జయించిన వారే జగత్ జీతులు. ఈ రావణుడు అందరికంటే పాత శత్రువు. ఇప్పుడు శ్రీమతము ద్వారా పంచ వికారాలపై విజయం పొందుతారు. విజయం కలిగించేందుకు ఆ తండ్రి స్వయంగా వచ్చారు. ఇది డ్రామా కదా. మాయను జయిస్తే విజయులుగా అవుతారు, మాయతో ఓడిపోతే పరాజితులు అవుతారు. విజయం ఇప్పించేది ఒక్క తండ్రి మాత్రమే. అందుకే వారిని సర్వశక్తివంతుడని అంటారు. రావణుడు కూడా తక్కువ శక్తివంతుడేమీ కాదు, అయితే దుఃఖం ఇస్తాడు కనుక మహిమ లేదు. రావణుడు చాలా శక్తివంతుడు, మీ రాజ్యం అంతటినీ లాక్కుంటాడు. మనం ఎలా ఓడిపోతామో మళ్ళీ ఎలా గెలుస్తామో ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. శాంతి కావాలి అని ఆత్మ కోరుకుంటుంది, తన ఇంటికి వెళ్ళాలి అని భావిస్తుంది. భక్తులు భగవంతుని స్మృతి చేస్తారు, కానీ రాతి బుద్ధిగా ఉన్నందున అర్థమే చేసుకోరు. భగవంతుడు మనకు తండ్రి, అందువలన తండ్రి నుండి వారసత్వం తప్పకుండా లభిస్తుంది. లభిస్తుంది కానీ ఎప్పుడు లభిస్తుందో,
మళ్ళీ ఎలా పోగొట్టుకుంటామో ఎవ్వరికీ తెలియదు. ఈ బ్రహ్మ శరీరం ద్వారా మీకు అర్థం చేయిస్తున్నాను అని తండ్రి చెప్తున్నారు. నాకు కూడా చెప్పడానికి అవయవాలు కావాలి కదా! నాకు నా స్వంత కర్మేంద్రియాలు లేవు. సూక్ష్మ వతనంలో కూడా కర్మేంద్రియాలు ఉంటాయి కానీ మూగ సినిమాలలో అలాగే కదలికలు మాత్రం ఉంటాయి. మాటలుండవు. ఈ మూగ సినిమాలు మరియు శబ్దములున్న ఈ సినిమాలు వచ్చినప్పటి నుండి తండ్రికి కూడా అర్థం చేయించడం సులభమైపోయింది. వారిది బాహుబలము, మీది యోగ బలం. ఆ అన్నదమ్ములిద్దరూ పరస్పరము కలుసుకుంటే క్రిస్టియన్స్ విశ్వంపై రాజ్య పాలన చేస్తారు కానీ ఇప్పుడు ఇరువురి మధ్య గొడవలున్నాయి. పిల్లలైన మీకు సైలెన్స్ యొక్క శుద్ధమైన అహంకారం ఉండాలి. మన్మనాభవ ఆధారంతో సైలెన్స్ ద్వారా మీరు జగత్తు జీతులుగా అవుతారు. వారిది విజ్ఞాన గర్వము, సైలెన్స్ గర్వం కల మీరు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తారు. స్మృతి ద్వారా మీరు సతో ప్రధానంగా అవుతారు. బాబా చాలా సులభమైన ఉపాయం తెలుపుతూ ఉన్నారు. పిల్లలైన మనకు మళ్ళీ స్వర్గ వారసత్వం ఇచ్చేందుకు శివబాబా వచ్చారని మీకు తెలుసు. కలియుగంలోని కర్మ బంధనాలన్నీ మర్చిపోమని తండ్రి చెప్తున్నారు. పంచ వికారాలను కూడా నాకు దానముగా ఇచ్చేయండి. మీరు ఇంతవరకు నాది నాది అనుకుంటూ వచ్చిన దానినంతా నా పతి, నా పిల్లలు, నా వారు, నాది మొదలైన వాటన్నింటినీ మర్చిపోండి. అందరినీ చూస్తున్న వారిపై మమకారాన్ని త్యాగం చేయండి. ఈ విషయాలను పిల్లలకు మాత్రమే అర్థం చేయిస్తాను. తండ్రిని గురించి తెలియని వారికి ఈ భాష కూడా అర్థం కాదు. తండ్రి వచ్చి మనుషుల నుండి దేవతలుగా చేస్తున్నారు. దేవతలు సత్యుగంలో ఉంటారు, కలియుగంలో మనుష్యులు ఉంటారు. ఇప్పటి వరకు వారి గుర్తులు అనగా వారి చిత్రాలు కూడా ఉన్నాయి. నన్ను పతిత పావనుడని అంటారు. నేను ఎప్పుడూ పతితుడుగా అవ్వను. మేం పావనంగా ఉండి క్రిందకు దిగజారి పతితులుగా అయ్యాము అని. ఇప్పుడు మీరు వచ్చి పావనంగా తయారు చేయండి, మేమింటికి రావాలని మీరు అంటారు. ఇది ఆధ్యాత్మిక జ్ఞానం, ఆత్మలకు సంబంధించినటువంటిది. అవినాశి జ్ఞాన రత్నాలు. ఇది నూతన జ్ఞానము. ఇప్పుడు మీకు ఈ జ్ఞానమును వినిపిస్తూ ఉన్నాను. రచన, రచయితల ఆది మధ్య అంత్యాల రహస్యాన్ని తెలుపుతున్నాను. ఇప్పుడు ఇది పాత ప్రపంచం. ఇందులో ఉన్న మీ బంధుమిత్రులు మొదలైన వారందరినీ మీ దేహ సహితంగా దేహంతో పాటు మరచి అందరిపై మమకారాన్ని తొలగించండి. ఇప్పుడు పిల్లలైన మీరు మీ సర్వస్వాన్ని తండ్రికి అప్పగిస్తున్నారు. తండ్రి 21 జన్మలకు స్వర్గంలో చక్రవర్తి పదవిని ఇచ్చేందుకు మీకు అప్పగిస్తున్నారు. ఇచ్చి పుచ్చుకుంటారు కదా. తండ్రి మీకు 21 జన్మల రాజ్య భాగ్యాన్ని ఇస్తారు. 21 జన్మలు, 21 తరాలు అని గాయనం ఉంది. అనగా 21 సంపూర్ణ జీవితాలు గడిచిపోతాయి. మధ్యలో ఎప్పుడు శరీరాన్ని వదలరు, అకాల మృత్యు ఉండదు. మీరు అమరులుగా అయ్యి అమరపురానికి అధికారులుగా అవుతారు. మిమ్మల్ని ఎప్పుడు మృత్యువు కబలించదు. ఇప్పుడు మీరు మరణించేందుకు పురుషార్థం చేస్తారు. దేహ సహితము దేహ సర్వ సంబంధాలను వదిలి ఒక్క తండ్రితోనే సంబంధం జోడించాలి. ఇప్పుడు సర్వ సుఖాలనిచ్చే సంబంధంలోకి వెళ్ళాలి. దుఃఖ బంధనాలను మర్చిపోతూ ఉంటారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా అవ్వాలి. తండ్రి చెప్తున్నారు, నన్ను ఒక్కరిని స్మృతి చేయండి. స్మృతితో పాటు దైవీ గుణాలు కూడా అలవర్చుకోవాలి. ఈ దేవతల వలె తయారవ్వాలి. ఇది మీ లక్ష్యం. ఈ లక్ష్మీనారాయణులు స్వర్గానికి అధికారులుగా ఉండేవారు. వీరు రాజ్యముని ఎలా పొందారో ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళారో ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీరు దైవీ గుణాలను ధారణ చేయాలి. ఎవ్వరికి దుఃఖం ఇవ్వరాదు. తండ్రి దుఃఖహర్త, సుఖకర్త. అందువలన మీరు కూడా అందరికీ సుఖమునిచ్చే మార్గమును చూపించాలి. అనగా అందులకు ఊతకర్రగా అవ్వాలి. ఇప్పుడు మీకు బాబా 3వ నేత్రము అనగా జ్ఞాన నేత్రముని ఇచ్చారు. తండ్రి ఎలా పాత్రను అభినయిస్తారు మీకు తెలుసు. ఇప్పుడు తండ్రి మీకు నేర్పించే చదువు అదృశ్యం అవుతుంది. దేవతలకి జ్ఞానం ఉండదు. బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణులైన మీరు మాత్రమే రచయిత రచనల జ్ఞానమును తెలుసుకున్నారు. ఇతరులకి ఎవ్వరికీ తెలియదు. ఈ లక్ష్మీనారాయణులు మొదలైన వారిలో ఈ జ్ఞానం ఉంటే పరంపరగా వచ్చేది. అక్కడ జ్ఞానం అవసరమే ఉండదు స్వర్గంలో. ఎందుకంటే అక్కడ ఉండేదే సద్గతి. ఇప్పుడు మీరు మీకున్నదంతా తండ్రికి దానంగా ఇస్తారు. తండ్రి మీకు మళ్ళీ 21 జన్మలకు సర్వస్వము ఇచ్చేస్తారు. ఇటువంటి దానం ఎప్పుడూ ఎవ్వరూ చెయ్యరు. మనము సర్వస్వము ఇస్తామని మీకు తెలుసు. బాబా ఇదంతా మీదే, మీరే మా సర్వస్వము, త్వమేవ మాతశ్శ పిత అని అంటారు.
బాబా పాత్రను అభినయిస్తారు కదా, పిల్లలను దత్తత కూడా తీసుకుంటారు. వారిని వారే స్వయంగా చదివిస్తారు. వారే స్వయంగా గురువై అందరినీ తీసుకెళ్తారు. నన్ను స్మృతి చేస్తే పావనంగా అవుతారని అంటారు. పావనమైన తర్వాత నా వెంట తీసుకెళ్తాను. ఇది రచింపబడిన యజ్ఞం. ఇది శివ జ్ఞాన యజ్ఞం. ఇందులో మీరు తనువు, మనస్సు, ధనములు సర్వము స్వాహా చేసేస్తారు. సంతోషంగా సర్వము సమర్పణ అయిపోతుంది. ఆత్మ మాత్రం మిగులుతుంది. బాబా, మేమిప్పుడు మీ శ్రీమతమును అనుసరిస్తామని పిల్లలు అంటారు. తండ్రి చెప్తున్నారు, గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా అవ్వాలి. 60 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు వానప్రస్థ అవస్థకు వెళ్ళే ఏర్పాట్లు చేసుకుంటారు. కానీ వాపస్ వెళ్లేందుకు ఎవ్వరూ ప్రయత్నించరు. ఇప్పుడు మీరు సద్గురువు నుండి మన్మనాభవను మంత్రమును తీసుకుంటూ ఉన్నారు. భగవాను వాచ, మీరు నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనం అవుతాయి. ఇప్పుడు అందరిది వానప్రస్థ అవస్థ అని. శివబాబాను స్మృతి చెయ్యండి అని. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి అని అందరికీ చెప్పండి. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, కలియుగంలోని సర్వకర్మ బంధనాలను బుద్ధి ద్వారా మర్చిపోయి పంచ వికారాలను దానం చేసి ఆత్మను సతో ప్రధానంగా చేసుకోవాలి. ఒక్క సైలెన్స్ శక్తి యొక్క శుద్ధ అహంకారంలో మాత్రమే ఉండాలి. సెకండ్ పాయింట్, ఈ రుద్ర జ్ఞాన యజ్ఞంలో తనువు, మనస్సు, ధనాలను సంతోషంగా సమర్పించి సఫలం చేసుకోవాలి. ఈ సమయంలో సర్వము తండ్రికి అప్పగించి 21 జన్మలకు చక్రవర్తి పదవిని తండ్రి నుండి తీసుకోవాలి. వరదానము, ఆవేశం యొక్క అంశాన్ని కూడా త్యాగం చేసే స్వమానధారి పుణ్యాత్మా భవ. స్వమానధారి పిల్లలు అందరికీ గౌరవమునిచ్చే దాతగా ఉంటారు. దాత అనగా దయాహృదయులు. వారిలో ఎప్పుడు ఎటువంటి ఆత్మ పట్లనైనా సంకల్పంలో కూడా ఆవేశం ఉండదు. ఇది ఇలా ఎందుకు, ఇలా చేయరాదు, ఇలా జరిగి ఉండరాదు, జ్ఞానం ఇలా చెప్తుందా, ఇవి కూడా సూక్ష్మమైన ఆవేశం యొక్క అంశాలే. కానీ స్వమానధారి పుణ్యాత్మలు క్రింద పడిన వారిని పైకెత్తుతారు, సహయోగులుగా చేస్తారు. వీరు వారి కర్మభోగ ఫలాన్ని అనుభవిస్తున్నారు, చేశారు కనుక తప్పకుండా పొందుతారు, వీరి క్రింద పడాల్సిందే అనే సంకల్పం కూడా చెయ్యరు. ఇటువంటి సంకల్పాలు పిల్లలైన మీకు రాకూడదు. స్లోగన్, సంతుష్టత, సంతృప్తి మరియు ప్రసన్నతల విశేషతయే ఎగిరే కళను అనుభవం చేయిస్తుంది. అవ్యక్త సూచన, సత్యత మరియు సభ్యత రూపీ కల్చర్ను అలవర్చుకోవటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. సత్యత యొక్క శక్తికి గుర్తు నిర్భయత. సత్యము నాట్యం చేయిస్తుంది అని అంటారు. అనగా సత్యత శక్తి కలవారు సదా చింత లేకుండా నిశ్చింతగా ఉన్నందున, నిర్భయంగా ఉన్నందున సంతోషంగా నాట్యం చేస్తూ ఉంటారు. సత్యత ఉంటే చింత ఉండదు, సత్యత ఉంటే నిశ్చింతగా ఉంటారు, నిర్భయంగా భయం ఉండదు. ఒకవేళ మీ సంస్కారము లేక సంకల్పం బలహీనంగా ఉంటే ఆ బలహీనతయే మానసిక స్థితిని ఆందోళనలోకి తీసుకొస్తుంది. అందువలన మొదట మీ సూక్ష్మ బలహీనతను అవినాశి రుద్ర యజ్ఞంలో స్వాహ చేయండి. ఓం శాంతి.